ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అంటే ఈ బ్లాక్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ను స్టార్ట్ చేయడం ఎప్పుడు చేయాలి అనేది ఫస్ట్ థింగ్. సో ఈ బ్లాక్ బుక్ అనేది టెక్స్ట్ బుక్ కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది టెక్స్ట్ బుక్ కాదు, ఇది ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్ మాత్రమే. ఇందులో ఓన్లీ ఎక్సర్సైజులు మాత్రమే ఉంటాయి. సో దట్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఎక్సర్సైజులు ఉంటాయి. సో ఈ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఎన్సీఈఆర్టీ బుక్స్ కానీ బోర్డ్స్ బుక్స్ అంటే లోకల్ బోర్డ్ తెలుగు అకాడమీ ఈ బుక్లో ఉన్న ప్రాబ్లం ఎన్సీఆర్టీ కానీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే ఎన్సీఆర్టీ లేకపోతే తెలుగు అకాడమీ బోర్డ్స్ లోకల్ బోర్డ్స్ అయితే. సో ఈ బుక్స్లో ఉన్న మీరు థియరీ అండ్ దానిలో ఉన్న థీరమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ థరోగా కంప్లీట్ చేయాలి ఫస్ట్ థింగ్. సో ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు అర్థం కావాలి, డెఫినేషన్స్ అండ్ థీరమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ మొత్తం థరోగా చేయాలి. సో అది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఈ టెక్స్ట్ బుక్స్ అయిన తర్వాత కోచింగ్ మెటీరియల్, మీరు ఏదైతే ఏ కాలేజీలో అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయితే కోచింగ్ తీసుకుంటారో అందులో ఉన్న కోచింగ్ మెటీరియల్ను అట్లీస్ట్ 2 times సాల్వ్ చేయాలి మీరు. దానిలో ఉన్న మెయిన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ మీరు 2 times కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ బుక్ అటెంప్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు రాకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ ఆ బుక్ను మీరు తెరవడానికి భయపడతారు. కాబట్టి దానికి ముందు మీరు టెక్స్ట్ బుక్స్ అండ్ మీ మెటీరియల్ అట్లీస్ట్ 2 times మీరు కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాతనే ఈ బుక్ దగ్గరికి